హాయ్ అండి. ఇది అయితే శారీ మనకు పట్టు శారీ. దీంట్లో కలర్స్ చాలా హెవీగా వచ్చాయి, అంటే 3-4 కలర్స్ వచ్చాయి. నేను దీనికైతే ఇలా చేశాను, కంప్యూటర్ ఎంబ్రాయిడరీతో. చాలా బాగుంది కదా, చాలా క్యూట్గా ఉంది. డిజైన్ కూడా చాలా హైలైట్గా ఉంది. అసలు ఇది బాగా ట్రెండింగ్లో నడుస్తుందండి. ఎవరైనా కావాలనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి. నేను ఊరికే అంటే మొన్న నేను జస్ట్ వదిలేసాను. ఇక్కడైతే నేను మీకు ఇక్కడ ఇప్పుడు బీడ్స్ కూడా కొంచెం హైలైట్ చేశాను. బీడ్స్ ఇష్టం లేని వాళ్ళకు మనకి ఇక్కడ కింద థ్రెడ్ అనేది వచ్చిందండి. థ్రెడ్ అనేది ఇప్పుడు బీడ్ పెట్టినందుకు మనకు కవర్ అయిపోయింది. లేదు అనుకుంటే మనము బీడ్ పెట్టుకోవచ్చు. బీడ్ పెడితే ఇట్లా బాగా హైలైట్ అవుతుంది అనమాట. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంది కదా డిజైన్. ఇది డిజైన్. ఇక్కడ వచ్చేసి నేను ఇట్లా గ్రీన్, అంటే గ్రీన్ కాంబినేషన్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకు జెరీతోటి వచ్చింది. మరి జెరీ లేకుండా దానిపైన చిన్న బీడ్ ఇచ్చేసాను. చాలా బాగుంది డిజైన్ చూడడానికి కూడా. అంటే కలర్ కాంబినేషన్ వైజ్ అయితే చాలా మంచిగా అనిపించింది నాకైతే ఈ డిజైను. తను శారీ పంపించేసి దీనికి మల్టీ కలర్స్లో టసల్స్ కావాలి అన్నారు. ఇక నాది కొంచెం నా క్రియేటివిటీ అంతా ఉపయోగించేసి దీనికైతే ఇలా కలర్స్ చేశాను. ఇదేంటంటే పింక్ కాంబినేషన్. ఇక్కడ మీకు రెడ్ లాగా కనిపిస్తుంది కానీ ఇది పింక్. అంటే ఇది శారీ అంతా మెజెంతా పింక్ ఉంది కదా, దీంట్లో అయితే ఇంకొక పింక్ కూడా ఉంది. ఈ పింక్, నేను ఈ పింక్ దీనికి మ్యాచ్ చేశాను. అంటే మరి మనకు ఈ కలర్స్ ఎక్కువ హైలైట్ చేసినా కూడా శారీకి కొంచెం గాడిగా కనిపిస్తుందండి. ఈ పింక్ ఏంటంటే మనకు శారీలో ఇది కూడా పింక్ కాబట్టి కొంచెం హెవీగా కాకుండా కొంచెం మనకి కంట్రోల్ చేస్తుంది అనమాట పింక్ని. అందుకని చెప్పేసి ఇలా ఇచ్చేసాను. మనం ఏ కలర్ హైలైట్ చేసినా ఒక కలర్ని ఎక్కువ హైలైట్ చేసినట్లు అవుతుంది, ఎల్లో కానీ గ్రీన్ కానీ. అందుకని నేను శారీలో మనకు దగ్గరగా శారీకి ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ని నేను కొంచెం ఎక్కువ హైలైట్ చేశాను. కుచ్చులు కూడా నేను శారీలో మనకి ఎన్ని కలర్స్ ఉన్నాయో 3 కలర్స్ ఉన్నాయి ఈ లైన్స్. ఇప్పుడు ఇది ఎల్లో, గ్రీను, ఇంకోటి పింక్ ఉంది కదా, ఇట్లా నేను ఈ 3 కలర్స్ కుచ్చులు అయితే ఇలా ఇచ్చేసాను. మనకి ఇట్లా కొంచెం థ్రెడ్ వర్క్లో కూడా కొంచెం డిఫరెంట్గా మనకి ఎస్ఎల్ పోకోకుండా కావాలనుకుంటే ఇలా బీడ్స్ లేకోకుండా ఇట్లా కొంచెం డిఫరెంట్గా మనము డిఫరెంట్ ప్యాటర్న్లో మూవ్ అవ్వచ్చండి. చాలా బాగుంటుంది, మనకు లైఫ్ లాంగ్ ఉంటుంది వర్క్ అనేది. ఫినిషింగ్ కూడా మనకు చాలా నీట్గా వచ్చింది. మీకు ఎక్కడ కానీ ఏది కానీ మనకు అటు ఇటు పోకుండా చాలా నీట్గా వచ్చింది. ఇది మనకు డిజైన్ అయితే. మీకు ఈ డిజైన్ నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్, టేక్ కేర్.